హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. అరబిక్ కంట్రీలో సమోసాలు ఏ విధంగా చేస్తారు ఈరోజు చూసేయండి. ఎందుకంటే వీళ్ళు స్పైసీ తినరు కాబట్టి ఇవి చీజు పన్నీరు అవన్నీ వేసుకుని తింటారండి. చూసేయండి, ఇది ఒక చీజు, ఇది ఒక చీజ్ వస్తుంది, ఇది అంటే పన్నీర్ అండి. చూసారు కదా. ఇప్పుడు నేను మొత్తం బౌల్లో అంటే అవన్నీ మిక్స్ చేయాలి. నేను ఏమేమన్నీ దాంట్లో ఇప్పుడు వేసి మిక్స్ చేస్తాను చూసేయండి. వేసి మళ్ళీ ఇప్పుడు సమోసాలు చేయాలండి. రంజాన్ స్పెషల్గా వీళ్ళు ఇష్టంగా తినేది అంటే ఇలా చీజ్ సమోసాలు. చూసారా. ఇప్పుడు నేను ఇది ఏ విధంగా తయారు చేస్తానో రాండి చూసేద్దాము. మొత్తం అవి దీంట్లో మొత్తం అది మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆ బౌల్లో నేను ఏమేమి వేస్తాను, ఏ విధంగా ఇప్పుడు సమోసాలు చుడతాను అనేది రాండి చూసేద్దాము. అంటే అవి రోల్ చేయాలి సమోసాలని. లాస్ట్ దాకా చూసేయండి వీడియోని, ఓకేనా. మర్చిపోబాకండి, కట్ చేయబాకండి, అలాగే స్కిప్ చేయబాకండి. మీకు కూడా తెలియాలి కదా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను, ఏ విధంగా గల్ఫ్ కంట్రీ నుంచి ఇప్పుడు ఏవేవి వేస్తున్నాను దాంట్లో అనేది మీకు కూడా తెలియాలి కదా. అందువల్ల రాండి చూసేస్తాము. మళ్ళీ ఇంకా ఉందండి, దీంట్లో వేసేది కూడా చాలా ఉంది. ఈ బౌల్లో ఏమేమి వేస్తాను అనేది లాస్ట్ దాకా చూస్తే మీకు తెలుస్తుంది, లేకపోతే మీకు తెలియదు చెప్తున్నాను ఫస్టే, ఓకేనా. రాండి ఇప్పుడు నేను అన్నీ మిక్స్ చేస్తాను దీంట్లో. ఈ చీజ్ని సన్నగా తురుముకోవాలండి. ఫస్ట్గా ఇలా తురుముకోవాలండి. ఫస్ట్ ఒక చీజ్ చూపించాను కదా, ఇప్పుడు ఇలా తురుముకున్నాను నేను. ఇప్పుడు ఈ బౌల్లో ఇట్టేసేసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఒకటి రెడీ అయింది. ఇప్పుడు ఇది కూడా కొంచెం తురుముకోవాలండి. ఇది పన్నీర్ అండి, ఇప్పుడు పన్నీర్ని తురుముకుంటున్నాను. చూడండి, ఇలా తురుముకున్నాను పన్నీర్ని. రండి ఇప్పుడు ఆ బౌల్లో మనం మిక్స్ చేసుకుందాం. పన్నీర్ కూడా రెడీ అయిపోయిందండి, పన్నీర్ తురుము. తర్వాత ఈ చీజ్, ఇది కూడా ఇప్పుడు ఈ చీజ్ని కట్ చేసి మళ్ళీ దాంట్లో వేసి మిక్స్ చేయాలి. చూడండి, దీంట్లో వాటర్ ఉంటుందండి, అవి వాటర్ వేయకుండానే మొత్తం ఇలాగే ఇదే వేయాలి, వాటర్ వేయకూడదు. మళ్ళీ ఇప్పుడు సమోసాలకి మళ్ళీ వాటర్ అని ఉండకూడదు. చూసారు కదా, దీని లోపల వాటర్ ఉంటుంది. చూసారు కదా వాటరు, అది వాటర్ వేయకూడదు. జుబనే వేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా, బొగ్దనస్ అండి. బొగ్దనస్ అంటే వీళ్ళ గల్ఫ్ కంట్రీలో బొగ్దనస్ చెప్పాను కదా నేను. మన పుదీనా కొత్తిమీర లాగా ఉంటుంది అని చెప్పాను కదా, అలాగే ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కొత్తిమీర కాదండి, కొత్తిమీర లాగే ఉంటుంది బొగ్దనస్, అది పుదీనా. ఇప్పుడు నేను పుదీనా వేసాను, ఇది పుదీనా అండి ఇప్పుడు నేను వేసింది. ఇదేంటంటే బొగ్దనస్, ఇప్పుడు నేను వేసింది బొగ్దనస్. చూడండి ఎలా ఉందో. ఇది కొంచెం కొత్తిమీర లాగే ఉంటుంది, కానీ అది వాసన మాత్రం అది అలా ఉండదండి, కానీ ఆకు మాత్రం అది కొత్తిమీర లాగే ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేయాలి. చూసారండి, మిక్స్ చేసేసాను. ఇలా మిక్స్ చేసేయాలి, మొత్తం కలిపేసాను. ఇప్పుడు ఏంటంటే ఇవి సమోసాల లోపల పెట్టేసి ఈ స్టఫింగ్ని మొత్తం దాన్ని క్లోజ్ చేసేయాలని, అంటే రోల్ చేసేయాలి, సమోసాలాగా చుట్టేయాలి. ఇప్పుడు అది ఏ విధంగా చుడతాననేది ఒక షార్ట్ వీడియోలో అయినా ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడైనా పెడతానండి. చూసారు కదా, ఇది స్టఫింగ్ ఎలా చేయాలో రెసిపీ, సమోసాలకి రెసిపీ ఎలా చేయాలనేది ఈ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఎంత దూరం సపోర్ట్ ఇచ్చినందుకు. ఇంకా మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలండి. ఇదేంటంటే అరబీ వాళ్ళు చాలా ఇష్టంగా తినే ఫుడ్ అండి. మనం ఇండియాలో నేనే తినండి, నేను తినలేను. నాకైతే ఈ కారాలు అవి ఆనియన్స్ ఉంటాయి కదా, అలాంటి ఇష్టం. ఇదేంటే వీళ్ళు అరబిక్ అంటూ చాలా ఇష్టంగా తింటారండి ఫుడ్ అయితే, సమోసాలు అనేది. నేను ఇంకో వీడియో పెడతానండి, అది ఏ విధంగా స్టఫింగ్ వేసి మొత్తం రోల్ చేస్తాననేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, సపోర్ట్ చేసిన ఇంత దూరం ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.